ఇంకొక సమస్య ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉన్నారనుకోండి, కష్టమో నష్టమో వాళ్ళిద్దరు పడతారు, ఉన్నదో లేదో తింటారు కడతారు. బట్ ఒకరుండి ఒకరు లేరనుకోండి, వాళ్ళకి మీలాంటి వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. తప్పకుండా అండి. మనిషికి మనిషి తోడు కదండి. మీరు ఎంత డబ్బున్నా మనిషి లేని మాట్లాడే వాళ్ళు లేరనుకోండి, ఎంత డబ్బున్న ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆకలి అయిందా టైంకి అన్నం పెట్టే వాళ్ళు ఉండాలి, మాత్రలు వేసే వాళ్ళు ఉండాలి, కేర్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మన ఇంటి సొంత మనుషులు అంటే ఉండట్లేదండి. సొంత మనుషులు మా జీవితం మేము చూసుకోవాలి కదా, పర్సనల్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే విదేశాలకు వెళ్ళిపోవడము, లేదంటే పల్లెటూరు నుంచి పట్టణం రావడము, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ముసలి వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకునే నాతుడే లేకుంటారు. అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే, మనమే ఒకటి సంస్థను స్టార్ట్ చేసి మనం ఎందుకు కేర్ తీసుకోకూడదు. వాళ్ళు డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఎంత డబ్బు అయినా వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు సర్వీస్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా. అందుకే మనమే ఎందుకు సర్వీస్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము దీనికి 1.5 year అయింది ఈ ప్రాజెక్టు తయారు చేసి. 1.5 year నుంచి దీని మీద వర్కౌట్ చేసాం. ఇది మంచి రిజల్ట్ వచ్చింది. మేము మొన్న బుకింగ్ ఓపెన్ చేసాం. ఒకటే రోజు 50 రూములు బుకింగ్ అయినాయి. మొత్తం 100 రూములు. దాంట్లో మొత్తం 3 క్లస్టర్లు అండి. గంగా ఇట్స్ ప్రీమియం క్లస్టర్, అది 8 రూములు ఉంటాయి. దాంట్లో 1 lakh rupees ఎవ్రీ మంత్, 1 lakh rupees పర్ పర్సన్ అది. అండ్ సెకండ్ క్లస్టర్ వచ్చేసి యమున, దాంట్లో 35 రూములు ఉంటాయి. దాంట్లో వచ్చేసి దాంట్లో కూడా సేమ్ 75,000 ఉంటుంది మంత్లీ. అది లేక్ వ్యూ రూమ్స్ అన్నట్టు, ఇది యమున అనేది. ఇంకోటి వచ్చి గోదావరి, ఈ క్లస్టర్ వచ్చేసి 65 రూమ్స్ ఉంటాయి దీంట్లో. ఇది పార్క్ వ్యూ రూమ్స్ ఉంటాయి దాంట్లో. అన్ని రూమ్స్ కూడా ఇంట్లో ఇట్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయింది. అన్ని పచ్చని వాతావరణము, ప్రశాంతమైన వాతావరణము. దాంట్లో ఎవ్రీ మంత్ రకరకాల ప్రవచనాలు కానీ, ప్రతి పండుగని కూడా ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం అందరూ ఒక దగ్గర ఉండి పండుగలు ఎంత గ్రాండ్గా జరిపేవారు, 20-30 సంవత్సరాలు అంతే గ్రాండ్గా అక్కడ పండుగలు కూడా నిర్వహించబడతాయి. అంత కేర్ తీసుకుంటాం. దాదాపు ఒక 15 రకాల పండ్ల తోటలు కూడా పెట్టాం దాంట్లో ఆల్రెడీ. అన్నీ వాళ్ళ గురించి పెడతా ఉన్నాం దాంట్లో. రోడ్లు విశాలమైన 40 feet రోడ్స్ అండి. రోడ్లకు ఇరువైపులా చెట్లు ఉంటాయి, వాళ్ళ వాకింగ్ చేసుకోవడానికి. ఒక ఊరులాగా అంటే ఇట్స్ ద లేటెస్ట్ విలేజ్. అంటే రచ్చబండల్ లాంటివి కూడా తయారు చేస్తున్నాం, ఎక్కడంటే అక్కడ కూర్చొని పలకరించుకోవడానికి. దీనిలో ఫ్లోర్స్ అండ్ అన్ని ఇండివిజువల్ ఇన్లే, అదొక ప్లస్ పాయింట్. ఇంటికి వెళ్ళి బయటకు రాను, అన్ని ఇండివిజువల్ ఇన్లే. అపార్ట్మెంట్స్ అన్ని ఇండివిజువల్, మొత్తం 108 ఇండ్లు. 108 ఇండ్లు ఒక క్లస్టర్. ఇప్పుడు గోదావరి క్లస్టర్, ఆ క్లస్టర్లో ఏ సెక్షన్లో 10 రూములు ఉంటాయి. మళ్ళీ గోదావరిలో బి సెక్షన్లో 10 రూములు ఉంటాయి. ఆ 10 రూములు ఇట్లా ఎదురుబాదురుగా ఉంటాయి అన్నట్టు. ఒక ఇల్లు మొక్కమట్టు ఉంటే ఒకటి రివర్స్లో ఉంటాయి. దాంట్లో బయటకు వెళ్ళగానే పచ్చమైన వాతావరణము, పార్కులు, చెరువు, 4.5 ఎకరాల చెరువు దాంట్లో. అంత బ్యూటిఫుల్ అండి. ఇది ఒకటి మనం సినిమాలో చెప్తాను, కొత్త బంగారు లోకం అలాంటిది. అందులో ఎలాంటి అనుమానం లేదు, అంత రిచ్గా ఉంటుంది. మేము ఏదైతే మీకు చెప్తా ఉన్నామో ఇస్ ద మోర్ దెన్ దట్. దాంట్లో అంత బాగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలన్న ఉద్దేశంతో ఇంత మంచి ప్రాజెక్ట్ని తయారు చేయడం జరుగుతుంది.